హాయ్ స్టూడెంట్స్, తెలంగాణ ఏపీ సిఈటి 2024 ఎగ్జామ్ జరిగిపోయింది. మీ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఎవరెవరు క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఈ షీట్లో మనం ఏం చూడబోతున్నామంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి వాళ్లకు వచ్చిన ర్యాంక్, అంటే మీకు వచ్చిన ర్యాంక్కి మీకు అప్రాక్సిమేట్గా ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో అడ్మిషన్ దొరకవచ్చో తెలుసుకోవడానికి ఈ షీట్ మీకు ఉపయోగపడుతుంది. ఇది తెలంగాణ ఎంసెట్ 2023 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత, లాస్ట్ ఫేజ్ కాదు, ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్. దీన్ని ఎలా చూడాలో కూడా మనం ఇక్కడ నేర్చుకుందాం. మీకు ఇది ఎలాగో కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ వెబ్సైట్లో ఈ షీట్ దొరికిపోతుంది. అప్పుడు మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడే మీకు కావాలి అనుకుంటే మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి మీరు రిక్వెస్ట్ పెట్టండి, ఇది పంపిస్తాం. ఎక్సెల్ షీట్ చూడాలనుకున్న వాళ్ళకి మీకు సిస్టమ్ అంటే కంప్యూటరో ల్యాప్టాపో ఉంటే ఈజీగా ఉంటుంది. ఎక్సెల్ మాకు అవైలబుల్ లేదు మొబైల్లోనే చూసుకుంటాం అనుకుంటే పీడిఎఫ్ కావాలని మెయిల్లో పెట్టండి, అది మేము పంపించేస్తాం. ఈ షీట్ ఎలా వాడాలి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఎక్సెల్ తెలియని వాళ్లకు ట్రిక్స్ చెప్తున్నాను. ఇక్కడ ఈ షీట్ ఇక్కడ మీరు క్లిక్ చేసుకోండి, వ్యూకి వెళ్ళండి, దీంట్లో ఫ్రీజ్ స్పేస్ చేసేయండి. ఫ్రీజ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ మీరు డేటాకు వచ్చేయండి. డేటాకు వచ్చి ఇక్కడ ఫిల్టర్ అని ఉంటుంది, ఈ ఫిల్టర్ క్లిక్ చేయండి. డన్. ఇప్పుడు ఫస్ట్ ఈ షీట్ ఏం చెప్తుందో చూద్దాం. ఫస్ట్ ఇన్స్టిట్యూట్ నేమ్ ఏంటి, AAR మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్. కిందకి వెళ్తున్నాం అనుకోండి, సెపరేట్ డిఫరెంట్ కాలేజెస్ వస్తూ ఉంటాయి. చూడండి ఇక్కడ అన్నమాచార్య ఇన్స్టిట్యూటు, దాని తర్వాత ఆల్ఫబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి ఇవన్నీ. అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, దాని తర్వాత అరోరాస్, అవంతి, ఇవన్నీ మనకు ఒకటి తర్వాత ఒకటి ఏబిసి ఆల్ఫబెటికల్ ఆర్డర్లో ఇన్స్టిట్యూట్ ఉంది. తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది, ఇది బండ్లగూడ, అంటే మనకు ఏ డిస్ట్రిక్ట్, హైదరాబాద్లో ఉంది. కాలేజ్ ఎటువంటిది, ఇది కోఎడ్ కాలేజ్ అంట. కాలేజ్ కోఎడ్లో కూడా ఎటువంటిది, ప్రైవేట్ కాలేజా గవర్నమెంట్ కాలేజా, ఇక్కడ డేటా. ఎప్పుడు పెట్టారు ఈ కాలేజ్, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే ఇక్కడ. ఈ బ్రాంచ్ నేము, బ్రాంచ్ కోడ్ ఇచ్చేశారు. దాని తర్వాత మీరు వచ్చేసరికి ఓసీ బాయ్స్, ఓసీ ఓపెన్ కేటగిరీలో బాయ్స్ లాస్ట్ ర్యాంక్ ఈ బ్రాంచ్ ఈ కాలేజ్లో చేరిన వాళ్ళు 29,416. గర్ల్స్ అయితే ఇది. బీసీఏ బాయ్స్ అయితే ఈ ర్యాంకు, బీసీఏ గర్ల్స్ అయితే ఇది. తర్వాత బీసీబీ బాయ్స్, బీసీబీ గర్ల్స్, బీసీసీ బాయ్స్, బీసీసీ గర్ల్స్, బీసీడీ బాయ్స్, బీసీడీ గర్ల్స్, తర్వాత బీసీఈ బాయ్స్, బీసీఈ గర్ల్స్, ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్, ఎస్టీ బాయ్స్, ఎస్టీ గర్ల్స్, ఈడబ్ల్యూఎస్ జెంట్స్ లేదా బాయ్స్ అనుకోండి, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్. లాస్ట్ ఇయర్ ఉన్న ఫీజు ఏంటి అండ్ ఇది ఏ యూనివర్సిటీ కింద వస్తుంది, ఇంత డేటా ఇక్కడ ఇచ్చేశారు. డన్. ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టిన ఫిల్టర్స్ ఏం చేయొచ్చు అంటే, మనం ఈ ఫిల్టర్ వాడి మనకు ఏ కాలేజ్ అన్నా కావాలి అనుకుంటే డైరెక్ట్గా, ఇప్పుడు సిఎంఆర్ కాలేజ్ అన్నాను అనుకోండి, సిఎంఆర్ కాలేజ్ మీరు క్లిక్ చేసుకుంటే సిఎంఆర్ కాలేజ్ డేటా మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. లేదు, ఈ ఫిల్టర్ వదిలేసి మనం నెక్స్ట్ ఫిల్టర్కి వెళ్ళాం అనుకోండి, ఎక్కడికన్నా డిస్ట్రిక్ట్ చూసుకోండి, మీ డిస్ట్రిక్ట్ ఈజీగా ఉంటుంది. ఏ డిస్ట్రిక్ట్ మీరు చూడాలనుకుంటుంటే, ఇప్పుడు హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ చూసుకోవాలంటే ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే అన్ని హైదరాబాద్ కాలేజెస్సే చూపిస్తారు. డన్. నెక్స్ట్ దీన్ని డీసెలెక్ట్ చేసి గర్ల్స్ లేదా కోఎడ్ అవి మటుకే మీరు చూస్తూ ఉంటే, అంటే గర్ల్స్ జనరల్గా ఏం చేస్తారు, వాళ్ళకి కావాల్సిన గర్ల్స్ కాలేజెస్ కొంతమంది ప్రిఫర్ చేస్తారు కాబట్టి దీన్ని డీసెలెక్ట్ చేయండి, ఓన్లీ గర్ల్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మొత్తం తెలంగాణలో ఉన్న గర్ల్స్కి మటుకే ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ లిస్ట్ వచ్చేసింది. డన్. దాన్ని మళ్ళీ రీసెలెక్ట్ చేస్తున్నాను. గవర్నమెంట్ కాలేజెస్ మటుకే కావాలి, గవర్నమెంట్, ప్రైవేటు, ఎస్ఎఫ్ అంటే ఏంటో తెలియదు నాకు, యూనివర్సిటీ, ఇన్ని ఆప్షన్స్ మనకు ఉన్నాయి. సెల్ఫ్ ఫైనాన్స్డ్ అయి ఉండొచ్చు ఎస్ఎఫ్ అంటే, ఓకే. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు పెట్టారు, ఇన్ని ఇయర్స్లో కాలేజెస్, మీరు కొత్త కాలేజెసా పాత కాలేజెసా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్రాంచ్ కోడ్కు వెళ్ళకండి, బ్రాంచ్ నేమ్కు వెళ్ళండి, ఇది మీకు ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది. కంప్యూటర్స్ తీసుకోవాలనుకున్నారనుకోండి, ఇప్పుడున్న డిమాండ్ అదే కాబట్టి అన్నిటినీ డీసెలెక్ట్ చేయండి ఇక్కడ. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్,
కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్, కంప్యూటర్ సైన్స్ ఎన్ని రకాల కంప్యూటర్ సైన్స్ ఉన్నాయో అన్నిటినీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో కంప్యూటర్స్ మటుకే ఇక్కడ సిఎస్సి అని ఉంది. ఇక్కడ వరకు మీకు కావాల్సిన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాల్సిన కోర్సెస్కి ఇక్కడ చూసుకో. ఇప్పుడు మనం జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బీసీబీ ఒక రిజర్వ్డ్ కేటగిరీకి వస్తే ఈ కాలేజ్లో ఈ ర్యాంక్ కంప్లీట్ అయిపోయింది. ఈ కాలేజ్లో అంటే ఏస్ ఇంజనీరింగ్లో ఈ ర్యాంక్కి ఇక్కడ లాస్ట్ ర్యాంక్ ఇక్కడ మనకు అడ్మిషన్ జరిగింది. సో మీరు ఎప్పుడైతే కౌన్సిలింగ్కి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఈ ర్యాంక్ ఓన్లీ రెఫరెన్స్ కోసం వాడండి. ఇప్పుడు ఇక్కడ 84,949 ఉందంటే అప్రాక్సిమేట్గా మీరు 80,000 వరకు దీన్ని తీసుకోండి. 80,000 లేదా 89,000, 80 to 89,000 మధ్యన దీని అడ్మిషన్ ఈ ఇయర్ ఉండొచ్చు. అంటే 5% యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే కొత్త కాలేజెస్ వస్తుంటాయి, కొత్త కోర్సెస్ రావచ్చు, నంబర్ ఆఫ్ సీట్స్ పెరగవచ్చు. అలా దీన్ని లాస్ట్ ర్యాంక్ అనుకోకండి, లాస్ట్ ఇయర్ది ఈ ఇయర్కి దీంట్లో ఇంకో 5% అప్రాక్సిమేట్గా మీరు యాడ్ చేసుకోండి. కిందకు వచ్చాం. జస్ట్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసేసుకున్నాం కదా, కంప్యూటర్స్లో కూడా మనకు స్పెసిఫిక్గా ఏదైనా కాలేజ్ కావాలనుకోండి, వెళ్ళిపోదాం. మనకు ఏది చూద్దాం, ఏదో ఒకటి జేఎన్టీయూ యూనివర్సిటీ అనుకున్నాం అనుకోండి, ఇది తీసుకున్నాం. దీంట్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్, దీంట్లో లాస్ట్ ర్యాంక్ ఓసీ బాయ్స్కి 19,482, ఈ గ్రూప్కి వచ్చేసరికి లాస్ట్ ర్యాంక్ 25,826. సో దీని రకంగా మనకు ఎక్కడ ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో మనకు అడ్మిషన్ రావచ్చో ఇది తెలిసిపోతుంది. ఇది మీకు ఎప్పుడైతే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళి మీ ఆప్షన్స్ ఫిల్అప్ చేస్తారో అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది. దీంట్లో మీరు కూర్చొని 1-2 రోజులు దీంట్లో మొత్తం వర్కౌట్ చేసి మీ ర్యాంక్కి దగ్గరలో ఉన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి ర్యాంక్ అన్నా 80,000 అనుకుందాం, వాళ్ళు ఈ ఏస్ ఇంజనీరింగ్లో మెకానికల్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ 76,458కి అడ్మిషన్ అయ్యింది 2023లో. ఈ ఇయర్లో అది అప్రాక్సిమేట్ ఇంకో 5% వరకు కిందకి జరుగుతుందని కాదు, అక్కడ వరకు జరగచ్చు. అక్కడ వరకు మీరు చెక్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఈ షీట్ మీకు ఎక్సెల్ కాపీ కావాలన్నా పీడిఎఫ్ కావాలన్నా మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి ఒక రిక్వెస్ట్ పెట్టండి. అది మేము మీకు అందుబాటులో పెడతాం. మా ఛానల్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ లేదా మీ జూనియర్స్కి కూడా మీరు రెఫర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.